త్రీసమ్ గర్ల్ ఫ్రెండ్ స్వాప్ చేసుకోవడం అండ్ అమ్మాయిలు న్యూడ్స్ పంపించడం అండ్ మెయిన్ గా సెక్స్ చేసేటప్పుడు డిక్ లేకపోవడం ఇవన్నీ జరిగినవి. ఈ రోజు ఒక చిన్న నిజమైన స్టోరీ చెప్తాను. దాని ముందు మీ అందరికీ తెలుసు కదా, నా లైఫ్ అంతా ఒక ట్రామాటిక్ ఉండే. నేను 35 టైమ్స్ మాస్టర్బేషన్ చేసేవాడిని ఎవ్రీ డే, బీవచ్చంగా పాన్ చూసేవాడిని. దాని తర్వాత దాన్ని స్లోగా కట్ చేసుకుంటూ మానేశానని చెప్పేసి దాని గుర్తుగా ఈ టాటూ కూడా వేయించుకున్నానని చెప్పేసి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో మాట్లాడదాం పదండి. రీసెంట్ గా వాడు కాల్ చేసినప్పుడు అర్జెంట్ గా నీకు ఒకటి చెప్పాలన్నాడు. వాడు లిటరలీ నాకు 3 years తర్వాత కాల్ చేశాడు. అరే ఏమైంది చెప్పరా అంటే, అరే నీకు తెలుసు కదా నేను పాన్ కి మాస్టర్బేషన్ కి ఎంత పెద్ద ఎడిక్టరో అని చెప్పేసి అన్నాడు. అంటే అయితే వాడు ఫుల్ గా తాగేసి ఉన్నప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ ని స్వాప్ చేద్దాం అని చెప్పేసి అడిగాడంట వాళ్ళ ఫ్రెండ్ తోటి. అండ్ విచిత్రమైన విషయం ఏంటిదంటే అది అవతల వాడు ఒప్పుకున్నాడు, ఈ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒప్పుకుంది. ఇంత పీక్ లో ఉంది. అయితే నేను అడిగా, నీ మెదడు ఉందా పిచ్చి మింగిందా ఏం చేసావు అని. అయితే వాడు అన్నాడు, అరే నాకు పాన్ చూసి నాకు నా గర్ల్ ఫ్రెండ్ వేరేవాడితో సెక్స్ చేస్తున్నప్పుడు చూసి నాకు మాస్టర్బేట్ చేసుకోవాలని ఉంది అన్నాడు. సో లిటరలీ నా బ్రెయిన్ ఒక సెకండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. అండ్ దానికి ఒక థియరీ ఇచ్చాడు. అరే నువ్వు మాస్టర్బేషన్ ఎడిక్టరే కదా, నువ్వు పాన్ ఎడిక్టరే కదా, మనం పక్కనోడు సెక్స్ వీడియోలు చూసి మనం మాస్టర్బేట్ చేసుకుంటాము. సో నువ్వు బయటకు వచ్చేసావు, నేను రాలేకపోయినా, నేను చాలా డీప్ వెళ్ళిపోయాను, నా బాడీ కౌంట్ కూడా 36, 37 ఉంది. ఇప్పుడు నేను ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అండ్ నా లూప్ లో ఉండిపోయాను. అండ్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా పాన్ హెవీ ఎడిక్టరు అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళ రిలేషన్ కూడా మా అయితే 10 days or 15 days అయి ఉంటుంది. రిలేషన్ ఎన్ని డేస్ అయినా మావా అర్థం చేసుకోండి ఆడు ఏ లెవెల్ ఆఫ్ పాన్ ఎడిక్టెడ్ ఉన్నాడు అని చెప్పేసి. స్కూల్ లైఫ్ లో చూసినా నేను వాడిని లైక్ బీవచ్చంగా ఈ పాన్ వీడియోస్ చూడడం, లైక్ లిటరలీ డేలో 8 hours 7 hours చూసేవాడు వాడు. నేను అనుకున్నా అరే స్లోగా మానేసి ఉంటాడేమో అని చెప్పేసి. కానీ ఇదంతా విన్నాక నా బ్రెయిన్ అంతా ఒక ట్రామాటిక్ వేలోకి వెళ్ళిపోయింది. అరే జనాలకి చెప్పాలి, ఇది పీపుల్ కి చెప్పాలని చెప్పేసి, అరే ఏం జరుగుతుందని చెప్పేసి. అండ్ అక్కడ ఇంకో క్రేజీ పార్ట్ చెప్పాడు. అరే నేను త్రీసమ్ కూడా ట్రై చేశాను మావా అన్నాడు. ఎక్సైట్ అవుతూ చెప్పాడు. అంటే ఇవన్నీ బాధపడుతూ ట్రామాటిక్ లోకి వెళ్ళా అన్నట్లు కూడా అంతేం చెప్తలేడు. అట్ ద సేమ్ టైం కాల్ చేసాడు ట్రామాటిక్ అన్నట్లు అన్నాడు. సో ఇవన్నీ విచిత్రంగా చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో ట్రామాటిక్ అన్నాడు, ఇప్పుడేమో త్రీసమ్ చేసా అని ఎగ్జైట్ అవుతూ చెప్తున్నాడు. ఏంట్రా నువ్వు మనిషిగా బుర్ర ఉందా మింగిందా నిజం చెప్తున్నావు. వాడు బ్రెయిన్ ఎలా రన్ అవుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సింపుల్లీ వాడు ఎక్కువ ట్రై చేద్దాం అని చెప్పేసి త్రీసమ్ ట్రై చేశాడంట. అండ్ నేను అడిగాను ఓపెన్ గా, ఓకే నాకు అర్థమైంది నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో. సో లిటరలీ నువ్వు ఎన్ని టైప్స్ ఎంత దూరం వెళ్ళావు, నువ్వు ఎంత దూరం తీసుకెళ్తున్నావు దీన్ని అంటే రఫ్ సెక్స్, BDSM అన్ని ట్రై చేశాను రా నేను అంటున్నాడు. అండ్ దీని తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? నేను ఒక థియరీ చదివాను, సోలో రేప్స్ జరగవు, గ్యాంగ్ రేప్స్ ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వీడి కొట్టేసి మ్యాక్స్ ఈ రేప్ చేసే వాళ్ళు వీడి కొట్టేసి గ్యాంగ్ తో ఉండి ఆ మత్తులు ఏం చేస్తున్నారో తెలియకుండా ఒక అమ్మాయిని బలవంతం పెట్టేసి రేప్ చేసేస్తారు. అండ్ అది కవర్ చేయడానికి చంపి తగలపెట్టేస్తారు. నేను వాడికి ఎగ్జాక్ట్లీ ఏ మాటలు చెప్పాను, నువ్వు ఏదైతే ఊబిలో ఉన్నావో దాని నుంచి బయటకు రాకపోతే నీకు ఒక రేపిస్ట్ కి ఏది తేడా ఉండదురా అని చెప్పేసి అన్న. స్లోగా ఇదంతా నీ వైఫ్ మీద ఇంప్లిమెంట్ చేస్తే ఏం చేస్తావు అని చెప్పేసి. నేను డే 1 నుంచి అదే చెప్పాలనుకుంటున్నాను. మీ మాస్టర్బేషన్ పోర్నోగ్రఫీ లిమిట్ ఉండాలి. ఇది చాలా హెల్దీ వేలో కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇట్స్ లైక్ ఇప్పుడున్న దాంట్లో అన్ని ఈజీ యాక్సెస్ మావా, అన్ని ఈజీ యాక్సెస్. అరే నీకు అమ్మాయి కావాలా దొరికిద్ది. పాన్ వీడియోస్ అంటే అన్లిమిటెడ్. ఇట్లా ఫోన్ ఓపెన్ చేసామంటే ఇట్లా ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లోనే పాన్ పెడుతున్నారు వీళ్ళు. ఫేస్బుక్ అనుకో ఏదైనా అనుకో, ఇట్లా ఈజీ యాక్సెస్. అండ్ ఎంత మంది ఎడిక్ట్ అవుతున్నారు. మీ అంతలు మీరే ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే నేను ఎన్నిసార్లు చేశారు, మొన్న ఎన్నిసార్లు చేశారు, దాని ముందు ఎన్నిసార్లు చేశారు, ఫకింగ్ వేస్ ఎత్తుకుతున్నారు మీరు. మీకు తెలుసు మీ బ్రెయిన్ అంతా ట్రామాటిక్ వేలోకి వెళ్ళిపోతుంది, దాని వల్ల ట్రామా అనుభవిస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఎవ్రీ డే అది మీకు ఏం చేస్తుందో చెప్తాను చూడండి. మీరు ఎక్కడో పెట్టుకున్న గోల్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంటాయి. అది మీ మోటివేషన్ తినేస్తుంది, నీ మైండ్ సెట్ తినేస్తుంది. నువ్వు భార్యని సరిగ్గా చూసుకోలేవు, ఈవెన్ సెక్స్ సరిగ్గా చేయలేవు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది ఎక్కువ సార్లు చేస్తే. చాలా అంటే చాలా మైనస్లు ఉన్నాయి. మెయిన్ ఓవర్ గా నీకు ఆ నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది. లిటరలీ పక్కనోడిని చూసి చేస్తే అంతా వీడు ఎలా తయారయ్యాడా అలానే తయారవుతావు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాడు అలాంటి కండిషన్ లో ఉన్నాడు. వాడు బ్రెయిన్ అంతా ఫక్డ్ అప్ అయిపోయింది. చూడండి మా మీరు ఈ సిచ్యువేషన్ లోకి వెళ్ళకూడదు అనుకుంటే 100% హ్యావ్ లిమిట్స్. పోర్నోగ్రఫీ ఏదైనా కానీ ఒక ఎడ్యుకేటెడ్ పర్పస్ లో చూడండి. ప్లెజర్ వస్తే 1 or 2 times వీక్లీ ఇస్ ఫైన్. ఈవెన్ 3 days కి ఒకసారి అయినా ఫైన్, 2 days కి ఒకసారి అయినా ఫైన్. అంటిల్ అన్లెస్ నువ్వు రోడ్డు పైన ఒక అమ్మాయిని చూసి ఆహా ఏముంది దీన్ని అనుభవించాలి ఇలాంటి దరిద్రమైన ఆలోచన రానంత వరకు యువర్ ఫైన్. అరే నీకు ఇలాంటి ఫ్యాంటసీ కావాలి, ఇలాంటి ఫ్యాంటసీ కావాలని చెప్పేసి నువ్వు రోజు ఏం చేస్తావు చెప్పు. మా అయితే పాన్ వీడియోస్ ఓపెన్ చేస్తూ కూర్చుంటావు బాత్రూంలోకి వెళ్ళి. కొత్త వీడియో. నువ్వు చూడనన్ని వెబ్సైట్స్ ఉండవు. నా అంతలా నేను చూడనన్ని వెబ్సైట్స్ లేవు. ఎగ్జామ్స్టర్ కానీ బ్రేజర్స్ కానీ ఏదైనా కానీ నేను లిటరలీ చాలా చూశాను. 2 years బ్యాక్ నేను వీడియోలో కూడా చెప్పా, అరే ప్రాస్టిట్యూట్ వాళ్ళ దగ్గర నేను మోసపోయాను, ఆన్లైన్ లో డబ్బులు కట్టి మోసపోయాను అని చెప్పేసి. ఇదంతా లస్ట్ నేను పాడి చేసేది. ఎంత దారుణంగా పాడి చేస్తుంది అంటే నువ్వు ఊహించుకోలేవు. నువ్వు బతికి బొక్క అనుకుంటావు. నీ లైఫ్ అంటే నీకు చిరాకు వస్తుంది. అనుక్షణం
ఉండి నరకం అనిపిస్తావు. ఏంద్రా ఈ లవడలో జీవితం అనుకుంటావు. నిన్ను నువ్వు తిట్టుకోని రోజు అంటూ ఉండదు మావా. నేను చెప్తున్నా వీడు నీ మోహన్ చూసి నీకే చిరాకు మింగుతుంది. అలాంటి పొజిషన్ కి వెళ్ళిపోతావు. సింపుల్ గా మానేయచ్చు దాన్ని. నువ్వు ఏదైనా కొత్త హ్యాబిట్ ట్రై చేయి, బయటకి వెళ్ళు, జిమ్ కి వెళ్ళు. జస్ట్ ఆ ఇంట్రెస్ట్ ని వేరే దానిపైన పెట్టు. వేరే దానిపైన స్లోగా ఇంట్రెస్ట్ చూపి. ఎక్కువ ఎలోన్ గా కూర్చోకు. జెన్జీలో మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? యాంగ్జైటీ, ఇంకా డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. యాక్చువల్లీ నేను దానిపైన కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దానిపైన కూడా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పాను, దీనిపైన చాలా రీల్స్ తీసాను. అరే నేను 1-on-1 కాల్స్ ఇస్తున్నాను అని చెప్పేసి రీల్స్ తీసాను. ఇలాంటి వీడియోస్ కి వ్యూస్ రావు. ఎవరికైనా చెప్తే అరే నువ్వు వ్యూస్ గురించి చెప్తున్నావు, మాస్టర్ విషయం చేసుకున్నావు అంటే అరే ఎవడైనా చెప్తాడు అట్లా. అరే నేను ఇన్నిసార్లు కొట్టుకున్నా అని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. నిజంగా నేను నా లైఫ్ లో ఎలాంటి ట్రామాటిక్ సిచ్యువేషన్ నుంచి వచ్చానని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది కదా దీనివల్ల మీరు ఎంత ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి. అప్పుడు ఇప్పుడు మానాలి అలా ఇలా అని కాకుండా జస్ట్ రియలైజ్ అవ్వండి ఇది నీ బ్రెయిన్ ఏం చేస్తుందని. క్వశ్చన్ చేసిన రోజు ఆలోచించి మానేస్తామా నువ్వు దాన్ని. నిన్ను నువ్వు నమ్మేవనుకో అరే నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నా అది అని చెప్పేసి విల్ పవర్ తోటి 100% ఈజీగా నిమిషంలో మానేయగలవు. ఇలా చిటికేసినట్లు. అరే ఇది శేఖర్ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ పని చేసింది అనుకుంటావు. నిన్ను నువ్వు నమ్ము. అరే నేను మానేస్తాను ఈ రోజుకెళ్ళి. అరే నేను చేయను, నేను నెక్స్ట్ 1 వీక్ చేయను. నేను ఫస్ట్ లో 24 hours బంద్ చేయడానికి కుక్కలా గింజుకున్నాను. ఫస్ట్ 8 or 7 years కుక్కలా గింజుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటి తెలుసా? సింపుల్ లాజిక్. నిన్ను నువ్వు నమ్మాలి అంతే. ఇక్కడ ఏ మ్యాజిక్ లేదు. నిన్ను నువ్వు నమ్మాలి అంతే. నిన్ను నువ్వు నమ్మి నేను కంట్రోల్ చేయగలను, లవడా అదేంది నేను కంట్రోల్ చేయలేనా, నా వల్ల కాదా, ఇట్లా మానేస్తావు. అండ్ ఆ రోజు ఇదే అవ్వాలి, ఈ నిమిషమే అవ్వాలి, ఈ సెకండే అవ్వాలి. కింద డేటు, టైము, సెకండ్ మెన్షన్ చేయి. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపో. 5 సంవత్సరాల నుంచి ఎవరు దేకింది లేదు, నేను పట్టించుకోలేదు కూడా. వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసిన ఏం చేసినా నేను ఏం పట్టించుకోలేదు. జస్ట్ నువ్వు చేంజ్ అవుతున్నావు అని కామెంట్ చేయి. నేను 100% నమ్ముతాను అరే వీడియో ట్రై చేస్తున్నాడని. అంటే ఇంకా నేనేం ఆశించట్లేదు దాని నుంచి. అండ్ నీ ఫ్రెండ్ కి కూర్చోపెట్టి ఎడ్యుకేట్ చేయి. అరే ఫకింగ్ పాన్ వల్ల ఇలా అయిపోతాం. నీ పెళ్ళాన్ని మార్చుకుంటావు ఫ్యూచర్ లో. నీ పెళ్ళాన్ని కొడతావు. నాకు నచ్చినట్లు ఎందుకు చేయట్లేదు, నేను చూసిన పాన్ వీడియో లాగా నాకు ప్లెజర్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అది జరిగేది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకో. సో ఈ డే టు టైం ని కింద కామెంట్ చేయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. ఇది కామెడీ కనిపించిన బ్రూస్లే అంటాడు నీ నోట్లోకి వెళ్ళి వచ్చే వర్డ్స్ కి చాలా పవర్ ఎక్కువ అని చెప్పేసి నేను అదే నమ్ముతాను. నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు టాప్ లో పెట్టుకో. నీ లైఫ్ లో నువ్వే కేజీఎఫ్ హీరో, బాహుబలి హీరో, ఏదైనా ఫకింగ్ నీకు నచ్చింది అనుకోరా. నిన్ను నువ్వు టాప్ లో తీసుకో. ఇప్పటి నుంచి చూడు ఈ సెకండ్ నుంచి ఎలా ఉంటావు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.